లక్ష్మి అలా ఆ ఇంట్లోకి వెళ్ళగానే వీర్రాజు పానకాలు ఇద్దరు లక్ష్మి వెనకాలే వెళ్ళి ఒక రూమ్లోకి నెట్టేసి డోర్ లాక్ చేసేస్తారు. ఇంకా ఎవరు డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి అని లక్ష్మి ఎంత డోర్ కొడుతున్నా కూడా ఎవరు డోర్ ఓపెన్ చేయరు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఇందులో ఎవరెవరు ఉన్నారో అందరినీ పట్టుకురండి బయటికి అని అందరినీ బయటికి లాక్కొస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి ఉన్న రూమ్కి కూడా ఆ రూమ్లో ఎవరున్నారో వెళ్ళి తీసుకురండి బయటికి అని పోలీస్ ఆవిడ చెప్పడంతో ఇంకా ఒక కానిస్టేబుల్ వెళ్ళి లక్ష్మిని బయటికి లాక్కొని తీసుకొస్తుంది. ఎవరు మీరు, ప్లీజ్ ఆగండి ఆగండి అని లక్ష్మి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా లక్ష్మిని అలా తీసుకొని వెళ్ళి జీప్ ఎక్కిస్తూ ఉంటారు. అప్పుడే విహారీ కూడా లక్ష్మికి ఫోన్ చేస్తూ ఫోన్ కలవట్లేదే అనుకుంటూ ఆ అడ్రస్కి అయితే వస్తాడు. ఇంకా అలా వచ్చేసరికి లక్ష్మిని జీప్ ఎక్కిస్తూ ఉంటే మేడం ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి అని విహారీ అంటున్నా కూడా మేడం వినకుండా వేసే లక్ష్మిని మిగతా వాళ్ళందరినీ కూడా జీప్ ఎక్కిస్తూ ఉంటుంది. విహారీ గారు అని లక్ష్మి ఏడుస్తూ జీప్లో వెళ్తూ కూడా విహార్ని చూసుకుంటూ ఏడుస్తూ వెళ్తూ చూస్తూ ఉంటుంది.